భరద్వాజ గారు ఒక వార్త ఏంటి ఏఎస్ఎఫ్ఏ డిమాండ్ అల్లు అర్జున్ అండ్ శ్రీలీల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఒక వార్త. ఏంటి అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళారు? ఏంటి వీళ్ళేం తప్పు చేశారు? తప్పని కాదండి. ప్రైవేట్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలకి మీరు అడ్వర్టైజ్ చేస్తున్నారు అంటే వారి ప్రకటనలు మీరు చేస్తున్నారు అంటే ర్యాంకులు వస్తున్నాయి వాళ్ళకి, ఆ కాలేజీలోనే చేరండి ఇలాంటివన్నీ చెప్తున్నారు మీరు. ప్రైవేటు విద్యా విధానాన్ని ప్రమోట్ చేసే పద్ధతిలో మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు ఓకే ఓకే అనేది అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ వారి గొడవ. ఎక్కడ ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్? ఇది ఇన్సిడెంట్ ఏం కాదండి, జనరల్గా చైతన్య నారాయణ ఈ కాలేజీలకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు ఇద్దరు. టోటల్ అది అఖిల భారత సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖకి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేశారు. ఓకే ఓకే మీరు ఆపేయండివి అంటే ప్రైవేటు విద్యా విధానాన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాల నుంచి వాంటెడ్గానే తప్పుకుంటూ ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు. ఓకే అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాల నుంచి వైదొలగటంలో భాగంగా ప్రైవేటు విద్యా సంస్థలని అలాగే ప్రైవేటు వైద్య సంస్థలని ప్రమోట్ చేస్తున్నారు. వాటిని జనంలోకి తీసుకెళ్లటం కోసం మీ పాపులారిటీని వాడుతున్నారు. అలా చేయటం ద్వారా మీరు ఏ ప్రజలైతే మీకు టికెట్లు కొని డబ్బులు ఇస్తున్నారో వారికి అన్యాయం చేస్తున్నారు. ఓకే, టికెట్లు కొని మీకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళల్లో పాపులారిటీ పెంచుకుంటున్నారు, మీ అభిమానులుగా మారుతున్నారు. వాళ్ళనేమో మీరు ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్ళి చదువుకోమని చెప్తున్నారు. అక్కడికి వెడితేనేమో వాళ్ళు లక్షల్లో కోట్లలో ఫీజు వసూలు చేస్తున్నారు, వీళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు. పెద్ద డిబేట్లు అండి ఇది. కాబట్టి సంస్థలు కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ విద్యా సంస్థలు వీటికి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ చేయొద్దు మీరు ఓకే అని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, మీ సినిమాలన్నీ వీళ్ళు చూస్తున్నారు. అలాగే మీ అంటే పుష్పకి సంబంధించి అలాగే తను నటించినటువంటి సినిమాలు గుంటూరు కారం కావచ్చు మరొకటి కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా మేము చూస్తేనే ఆడుతున్నాయి. అలాంటిది మా జీవితాలతో ఆడుకునే విద్యా సంస్థలకి మీరు ఎలా ఎండార్స్ చేస్తారు అనేది గొడవ. ఓకే ఓకే అందుకని మీరు దయచేసి సామాజిక బాధ్యత ఉంది కళాకారులుగా మీకు, ఆ సామాజిక బాధ్యతని ఉల్లంఘించి మీరు వ్యవహరిస్తున్నారు. కేవలం డబ్బులు సంపాదించుకోవడం ఒకటే పరమావధి కాదు, సమాజాన్ని పట్టించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా మీకు ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీని వదిలేసి బిహేవ్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఓకే, అందులో భాగంగానే ఇప్పుడు దీనికి సంబంధించి చాలామంది ఆర్టిస్టులు చేస్తున్నారు. వీళ్ళు ఇద్దరే కాదు, ఇప్పుడు అల్లు అర్జున్ ఆ మధ్య చేశాడు, అలాగే శ్రీలీల కూడా కొన్ని సినిమాల కొన్ని వీటికి చేసింది, కొన్ని కాలేజెస్కి చేసింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు వాటిన్నిటిని లింక్ చేసి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ మీరిద్దరూ వెంటనే వైదొలగండి ఏరియా నుంచి, మీ బాధ్యతగా గుర్తించి మీరు వైదొలిగితే మిగిలిన వాళ్ళు కూడా తప్పుకుంటారు. ఇది వాళ్ళ ప్రోగ్రాం. అవునండి, అది ఇంతకుముందు మనం చూసాం రియల్ ఎస్టేట్ సంస్థలకి కానీ లేకపోతే చాలా చిట్ ఫండ్ కంపెనీలకి, అంటే చిట్ ఫండ్ కంపెనీలకి చేయటము అవేమో జనాల డబ్బులతో జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏ క్షణమైనా బోర్డు తిప్పేస్తే జనాలు ఏమైపోతారు అనేది పట్టించుకోవాలి మీరు అనేది. అంటే ఒకవేళ వాళ్ళ ఆఫీసుల ప్రమోషన్కు లేకపోతే ఆఫీస్ ఇనాగరేషన్కు జనాలను అట్రాక్ట్ చేయడానికి ఒక సినిమా తారని పెట్టడం అనేది కామన్గా మారిపోయింది. అవును, అలాగే చాలా వ్యాపార సంస్థల ప్రారంభానికి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ చేస్తారు, ప్రారంభోత్సవాలు. అవును, ఆ ప్రారంభోత్సవాలకు సంబంధించిన ఈవెంట్స్లో సినిమా వాళ్ళు పాల్గొనటం, పర్టికులర్గా హీరోయిన్స్ పాల్గొనటం అనేది కామన్గా మారిపోయింది. అలా ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు. అవును, ఈ వెళుతున్న సందర్భంలో వెళ్ళిన ప్రతి వాళ్ళకి వాళ్ళు అక్కడి వరకే చూస్తారు, అది ఈవెంట్కి మనం వెళ్ళామా వచ్చామా అన్నంతవరకే చూస్తారు. అది కాకుండా ఈ విషయాలన్నీ కూడా పట్టించుకుని చెయ్యాలి అని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ పట్టించుకుని చేసేంత ఉంటుందా అక్కడ అని. అయితే ఈ చైతన్యం నింపటం అవసరమే. ఇలాంటి డిమాండ్లు చేయటం వల్ల వాళ్ళు పట్టించుకుంటారా లేదా అనేది కాదు. అంటే వీళ్ళు కోర్టుకు వెళ్తామని చెప్పి కూడా బెదిరిస్తున్నారు. మేము కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అని కూడా చెప్పారు వీళ్ళు. వెళ్తే మంచిదే, చర్చ జరిగితే మంచిదే, ఈ చర్చను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇంకా మంచిదే.
అవును, చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే గోల్డ్ షాపులకు సంబంధించి నాగార్జున గారు చేస్తున్నారు, ఎన్టీఆర్ చేస్తున్నారు. ఆ, ఇట్లా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు. అందరూ అడ్వర్టైజ్మెంట్ ఉన్నారు. ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఈ రోజున మొదలైంది కాదు ఇది. మ్మ్. గతంలో అంటే ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నాం. మ్మ్. గతంలో మీరు చూస్తే బర్క్లీ సిగరెట్ల యాడ్లు ఎస్వి రంగారావు గారు చేసేవాడు, మ్మ్. ఎన్టీ రామారావు గారు చేశాడు అంతకుముందు. ఆయన యాడ్లు చేశారు, యాడ్లు చేయలేదు. యాడ్లు చేశాడు. యాడ్లు అంటే ఫిలిం యాడ్స్ కాదు, పేపర్ యాడ్స్. పేపర్ యాడ్స్. పేపర్ యాడ్స్, ఈ పాండ్స్ పౌడర్లు, సబ్బులు, వీటికి కూడా చేసుకున్నారేమో. లేదు. ఓకే. లేదు లేదు, ఫొటోస్ వేసి బర్క్లీ సిగరెట్లో ఎస్వి రంగారావు గారి మొహం ఉండేది. నేను ఎప్పటికప్పుడు బర్క్లీ తాగటం ద్వారా చీరప్ అవుతానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఒకటి ఉండేది దాని మీద. అలా చాలామంది తారలు ఇప్పుడు సబ్బుల ప్రమోషన్కి ఎంతమంది సినిమా తారలు అవును చేయలేదు. అవును. శ్రీదేవి దగ్గర నుంచి మొదలు పెడితే హేమాలిని వీళ్ళందరూ చేశారు కదా. రెండోది అడ్వర్టైజ్మెంట్స్ నుంచి జనాల హృదయాల్లోకి వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి సినిమాల్లో వాడిన సందర్భాలు ఉన్నాయి కదా. అవును. ఈ ఇంటర్లింక్ వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. ఇది అంటే పాపులారిటీని వినియోగించుకోవడం అనే దానికోసం వ్యాపార సంస్థలు ప్రయత్నం చేస్తాయి. అంటే తమ సంస్థని కానీ తన వ్యాపారాన్ని కానీ జనంలోకి తీసుకెళ్లాలంటే ఒక నోన్ ఫేస్ ఉండాలి. ఆ నోన్ ఫేస్ ద్వారా కంటెంట్ జనాల్లోకి పంపు చేస్తే నెమ్మదిగా దానికి ఒక ఆదరణ వస్తుంది అనేది వాళ్ళ ప్రోగ్రాం. అందుకని ఎవరైనా తెలిసిన ముఖాన్ని వాడతారు. మోర్ పాపులర్, ఎవరి పాపులారిటీని బట్టి రేట్ డిసైడ్ అవుతుంది అక్కడ. అమితాబ్ బచ్చన్ గారు ఎన్ని ప్రోడక్ట్స్కి ఎండార్స్ చేయలేదు ఆయన. హోల్ ఫ్యామిలీ మొత్తం చేశారు కదా. పర్టికులర్గా ఆయన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ అందరూ ఫ్యామిలీ ప్యాకేజ్ అందరూ చేశారు కదా. జయ బచ్చన్ గారు, జయ బచ్చన్ అయితే అది ఏ ప్రోడక్ట్ అనే దానితో కూడా సంబంధం లేకుండా చేశాడు ఆయన. అలాగే జావేద్ అఖ్తర్ అనేక అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ. ఇలా ఆ ఏరియాలోనే జీవితాన్ని గడిపేస్తున్నటువంటి తారలు చాలామంది ఉన్నారు. జానీ లివర్ లాంటి వాళ్ళు. ఇలా ఇదొక ప్రోగ్రామ్గా జరుగుతోంది. ఇప్పుడు మీరు ఏ ప్రకటన చేసినా దానివలన సమాజానికి జరిగే వినాశనం ఏమిటి అనేది కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఒకవేళ ఆ బాధ్యత కనుక స్వీకరిస్తే వాళ్ళు డెఫినెట్గా ప్రైవేట్ సంస్థలని ఎండార్స్ చేయకూడదు. ప్రైవేట్ సంస్థలను వదిలిపెట్టేస్తే ఆ అమౌంట్ రాదు వాళ్ళకి. అందుకని ఆల్రెడీ జరుగుతోంది కదా, మేము ఇప్పుడు కొత్తగా అందులోకి వచ్చి చేసేదే ఉంటుంది అని వాళ్ళ వైపు నుంచి ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. అదేలేండి. మొత్తం ప్రపంచం అంతా అటు టర్న్ అయిపోయినటువంటి సందర్భంలో మేము ఒక్కళ్ళు ఆపితే ఆగుతుందా అంటారు ఇప్పుడు వాళ్ళు. అన్నీ అటే జరిగి ఉన్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల మీదే విద్య నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు ఇబ్బందుల్లోనే ఉన్నాయి. అంటే చాలా చోట్ల షాపింగ్ కాంప్లెక్స్లుగా మారిపోతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్. ఏది పాపులేషన్ లేక. ఒకప్పుడు చెట్ల కింద క్లాసులు జరిపినటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులు లేక తరగతి గదులు నిండక షాపింగ్ కాంప్లెక్స్లుగా మారిపోయినవి చాలా ఉన్నాయి. డిస్కషన్ పాయింట్ అన్నమాట. అవును. అందుకని సామాజిక బాధ్యత ఉండి తీరాలి మీకు. ఆ సామాజిక బాధ్యతను గుర్తించి మీరు దయచేసి ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రకటనల్లో మీ ముఖాలు చూపించొద్దు, నటించొద్దు వాళ్ళ డిమాండ్ అది అని డిమాండ్ చేస్తున్నారు. ఓకే. చేస్తారా చేయరా అనేది వీళ్ళ విచక్షణ. ఒకవేళ అవకాశం ఉంటే మేము న్యాయస్థానాలకు వెళ్ళి మా గొడవ వినిపించుకుంటామని చెప్తున్నారు. ఓకే. దీన్ని కోర్టులో అడ్మిట్ చేస్తే అప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకే.